బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల తర్వాత టీవీకే చీఫ్ ఫస్ట్ రియాక్షన్ వచ్చింది. ప్రధానమంత్రి మోదీ అలాగే రాహుల్ గాంధీకి థ్యాంక్ యూ చెప్పారు విజయ్. ప్రజాసేవలో ఉత్తమ ప్రమాణాలకు కట్టుబడి ఉంటామంటూ విజయ్ చెప్పుకొచ్చారు. తమిళనాడు ప్రజల శ్రేయస్సే మాకు ముఖ్యం, రాజకీయాలకు అతీతంగా తమిళనాడు అభివృద్ధికి కృషి చేస్తాం, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉంటుంది అంటూ ఆశిస్తున్నాను అంటూ విజయ్ మొత్తానికైతే పిఎంని ట్యాగ్ చేసి ఒక స్టేట్మెంట్ని ఆయన సోషల్ మీడియా మాధ్యమంలో పెట్టారు. అది ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ప్రధానమంత్రి మోదీ నిన్న మనం చూస్తే గ్రాటిట్యూడ్ టు ద ఓటర్స్ ఆఫ్ తమిళనాడు హూ సపోర్టెడ్ ద ఎన్డీఏ ఇన్ తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్. ప్రధానమంత్రి మోదీ ట్వీట్ చేస్తూ చాలా క్లియర్గా తమిళనాడు ఎలక్షన్స్లో సపోర్ట్ చేసిన ఎన్డీఏకి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ కృతజ్ఞతలు అంటూనే అలాగే వి విల్ ఆల్వేస్ రిమైన్ ఎట్ ద ఫోర్ ఫ్రంట్ ఇన్ అడ్రస్సింగ్ పీపుల్స్ ఇష్యూస్ అండ్ ఇంప్రూవింగ్ దేర్ లైఫ్స్. చాలా క్లియర్గా ప్రజల సమస్యల కోసం ప్రజల శ్రేయస్సు కోసం మేము పనిచేస్తాం, పాటుపడతాం, ఖచ్చితంగా ఉంటామంటూ ప్రధానమంత్రి మోదీ ఆయన ట్వీట్ చేశారు. అలాగే కంగ్రాచులేషన్స్ టు టీవీకే ఆన్ దేర్ ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్. సో కంగ్రాచులేషన్స్ టు టీవీకే పార్టీ అంటూ కూడా మొత్తానికైతే ఆయన చేసిన ఆ ట్వీట్కి, ప్రధానమంత్రి మోదీ గారు చేసిన ట్వీట్కి థ్యాంక్ యూ హానరబుల్ పిఎంఓ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఇండియా ఫర్ యువర్ గ్రీటింగ్స్, ద వెల్ బీయింగ్ ఆఫ్ అవర్ పీపుల్ రిమైన్స్ అవర్ ఓన్లీ గోల్. సో చాలా క్లియర్గా విజయ్ ఇక్కడ హానరబుల్ పిఎంఓని ట్యాగ్ చేస్తూ ధన్యవాదాలు చెప్తూనే ఒక పక్కన మా ప్రజలు తమిళ ప్రజల శ్రేయస్సు అనేదే మాకు ఇంపార్టెంట్, అదే మా మెయిన్ గోల్ అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. దాంతోపాటు ఆయన ట్రాన్సెండింగ్ పాలిటిక్స్ వీ షల్ ఫోకస్ ఆన్ ద స్టేట్స్ ప్రోగ్రెస్ అండ్ ద వెల్ఫేర్ ఆఫ్ పీపుల్ ఆఫ్ తమిళనాడు. వి లుక్ ఫార్వర్డ్ టు ద యూనియన్ గవర్నమెంట్స్ సపోర్ట్ ఇన్ దిస్ ఎండీవర్. సో మొత్తం మీద ఒక వీ షల్ ఫోకస్ ఆన్ స్టేట్స్ ప్రోగ్రెస్, తమిళ రాష్ట్రానికి సంబంధించిన డెవలప్మెంట్ గురించి అలాగే వాళ్ళ ప్రజల శ్రేయస్సు కోసం మాట్లాడుతున్నారు. వి లుక్ ఫార్వర్డ్ టు ద యూనియన్ గవర్నమెంట్స్ సపోర్ట్ ఇన్ దిస్ ఎండివేర్. సో రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ గురించి కూడా ఆయన మాట్లాడుతున్నారు చాలా క్లియర్గా. గతంలో మనం చూస్తే విజయ్ తను సభలు నిర్వహించి సభల్లో మాట్లాడిన సమయంలో మనం చూస్తే ఇటు అగ్రెసివ్గా ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ నాకు వ్యతిరేకం అంటూ మాట్లాడారు, బీజేపీని వ్యతిరేకిగా ఒక ఐడియాలజికల్గా బీజేపీ వ్యతిరేకం అంటూ మాట్లాడారు. దాని తర్వాత డిఎంకే పార్టీని కూడా ఆయన ఒక పొలిటికల్ ఎనిమీగా ఉద్దేశించి మాట్లాడారు. కానీ ప్రస్తుతానికి చీఫ్ మినిస్టర్ పదవి తీసుకోపోబోతున్నాడు కాబట్టి ఆయన మాట్లాడే ఆ పద్ధతి కూడా మారిపోయిందని చెప్పుకోవాలి. గతంలో ఉన్న అగ్రెషన్, ఆ అజిటేషను ఇప్పుడు ఆ ట్వీట్లో కనిపించట్లేదు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి పోరాడతాము, కలిసి మాట్లాడతాము అన్న ఉద్దేశంతోనే ఆయన ట్వీట్ చేశారు. చాలా క్లియర్గా అర్థమవుతుంది. వీ లుక్ ఫార్వర్డ్ టు, లాస్ట్ లైన్ చూడండి, లాస్ట్ సెంటెన్స్లో వీ లుక్ ఫార్వర్డ్ టు ద యూనియన్ గవర్నమెంట్స్ సపోర్ట్ ఇన్ దిస్ ఎండివర్. యూనియన్ గవర్నమెంట్స్ సపోర్ట్స్ అంటే ఒక చీఫ్ మినిస్టర్ బాధ్యతారహితంగా ఎలా ఉంటాడో అదే తరహాలో ఈ ట్వీట్ కనిపిస్తుంది చాలా క్లియర్గా. సో విజయ్ ఇటు ప్రధానమంత్రి మోదీతో మాట్లాడుతూనే అతనికి ప్రధానమంత్రి మోదీకి కృతజ్ఞతలు చెప్తూనే మరోపక్కన రాహుల్ గాంధీకి కూడా అదే నిమిషంలో ఈ రెండు ట్వీట్స్ కూడా ఒకటే నిమిషంలో వచ్చాయి. రాహుల్ గాంధీని కూడా ఉద్దేశించి ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు, ఒక ట్వీట్ కూడా చేశారు. ఒకసారి ఆ ట్వీట్ కూడా ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి మనం చూడొచ్చు. ఇటు రాహుల్ గాంధీ నిన్న చేసిన ట్వీట్లో ఐ స్పోక్ టు ద తిరు విజయ్ and congratulated him on TVK's spectacular result. సో రాహుల్ గాంధీ చాలా క్లియర్గా టీవీకే పార్టీకి సంబంధించిన రిజల్ట్స్ని చాలా స్పెక్టాక్యులర్ రిజల్ట్స్ అంటున్నారు. అలాగే దిస్ మ్యాండేట్ రిఫ్లెక్ట్స్ ద రైజింగ్ వాయిస్ ఆఫ్ యూత్ విచ్ కెనాట్ అండ్ విల్ నాట్ బీ ఇగ్నోర్డ్. చాలా క్లియర్గా రాహుల్ గాంధీ ఏమంటున్నారు, టీవీకే ఏదైతే ఒక అజెండాతోని పార్టీ ఎలక్షన్స్లోకి వెళ్ళిందో 62 సంవత్సరాలు ద్రవిడియన్ ట్రెడిషనల్ పార్టీస్ మాత్రమే రూల్ చేసిన తమిళనాడులో యువత, మరి ముఖ్యంగా ఇంపార్టెంట్గా యువత తీసుకున్న డెసిషన్ అనేదే టీవీకే పార్టీ గెలుపు. అదే డెసిషన్ గురించి మాట్లాడుతున్నారు, అదే యువత గురించి రాహుల్ గాంధీ చాలా క్లియర్గా దిస్ మ్యాండేట్ రిఫ్లెక్ట్స్ ద రైజింగ్ వాయిస్ ఆఫ్ యూత్. సో యువత గురించి మాట్లాడుతూ ఆ డెసిషన్ని అందరూ రెస్పెక్ట్ చేయాల్సిందే ఖచ్చితంగా, విచ్ కెనాట్ అండ్ విల్ నాట్ బీ ఇగ్నోర్డ్. సో దాన్ని రెస్పెక్ట్ చేయాలి, ఖచ్చితంగా రెస్పెక్ట్ చేస్తున్నాము. అంటే టీవీకే ఏదైతే యువత గురించి మాట్లాడిన మాటలు ఉన్నాయో అదే మాటని రాహుల్ గాంధీ మరొకసారి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. దీనికి విజయ్ ఎలా స్పందించారు ఒకసారి అది కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తారు. విజయ్ చాలా క్లియర్గా మై సిన్సియర్ థ్యాంక్స్
to the honorable leader of opposition in Lok Sabha for the call and kind wishes. So నాకు కాల్ చేసినందుకు అలాగే ఆయన డిజిగ్నేషన్ గురించి మాట్లాడుతున్నారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ద లోక్ సభ అంటూ, అలాగే మై సిన్సియర్ థ్యాంక్స్ అంటున్నారు. దాంతోపాటు we shall remain committed to the excellence in public service and preserving the cultural ethos of our state which requires collective cooperation. సో చాలా క్లియర్గా కమిటెడ్ టు ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్. సో ప్రజలకు సేవ చేయాలన్న దానిపైన కమిట్మెంట్, టీవీకే కమిట్మెంట్ అలానే ఉంటుంది అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే దాంతోపాటు అండ్ ప్రిజర్వింగ్ ద కల్చరల్ ఎథోస్ ఆఫ్ అవర్ స్టేట్ విచ్ రిక్వైర్స్ కలెక్టివ్ కోఆపరేషన్. కల్చరల్ ఎథోస్ అంటే హిందీ భాష గురించి ఏమన్నా ఉద్దేశించి మాట్లాడుతున్నారా? కల్చరల్ తమిళ భాష గురించి, అంటే తమిళ్ లాంగ్వేజ్ శాంక్టిటీ గురించి, హిందీ భాషని అక్కడ ఇంట్రడ్యూస్ చేయడం, ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంట్రడ్యూస్ చేయడం గురించి గతంలో ఎన్నో పోరాటాలు జరిగాయి. ప్రభుత్వాలు, ప్రజలు ఎన్నోసార్లు దాని గురించి చర్చించారు తమిళనాడులో. సో దాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు, కల్చరల్ ఇథోస్ అంటూ చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు. మరో పక్కన బియాండ్ పాలిటిక్స్ వి షల్ ప్రయారిటైజ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తమిళనాడు. సో రాజకీయాలు అంటే ఏ పార్టీలు అనేది పక్కన పెట్టి ఖచ్చితంగా అందరం తమిళ ప్రజల కోసం పోరాడదాము అంటూ టీవీకే విజయ్, ఇటు రాహుల్ గాంధీకి కూడా స్పందించారు. ఓవరాల్గా మొత్తం మీద చాలా క్లియర్గా ఈ రెండు ట్వీట్స్లో ఒక ప్రొఫెషనలిజం, ప్రధానమంత్రి మోదీని ఉద్దేశించి మాట్లాడిన దాంట్లో ఒక చీఫ్ మినిస్టర్ ఎలా అయితే తన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల కోసం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన కోఆపరేషన్ని, ఆ ప్రొఫెషనలిజంని, వాటన్నిటిని ప్రధానమంత్రి మోదీకి ట్వీట్ చేసిన, రిప్లై ఇచ్చిన ఆ ట్వీట్లో చాలా క్లియర్గా అక్కడ ప్రొఫెషనలిజం కల్పిస్తుంది. మరో పక్కన ఇటు రాహుల్ గాంధీకి ఇచ్చిన రిప్లైలో కూడా చాలా క్లియర్గా కలెక్టివ్ కోఆపరేషన్ అంటే అన్ని పార్టీలతోని ఒక కోఆపరేషన్ అంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ని మెయింటైన్ చేయాలన్న ఉద్దేశం కూడా అక్కడ విజయ్ది చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరోపక్కన బీజేపీ అంటే ప్రధానమంత్రి మోదీ బీజేపీ కావచ్చు, అలాగే రాహుల్ గాంధీ కాంగ్రెస్ కావచ్చు, ఈ రెండు పార్టీస్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి టీవీకే ఎవరి వైపు మొగ్గు చూపించే అవకాశం ఉంది? ఎన్డీఏనా లేకపోతే ఇండియా కూటమియా? ఈ రెండు కూటమిలో ఎవరి వైపు మొగ్గుతాడా, లేకపోతే ఇండివిజువల్గానే ఉండే అవకాశం ఉందా? దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు నా కొలీగ్ సచిన్ అందుబాటులో ఉన్నాడు, సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్ చెప్పండి, ఇంట్రెస్టింగ్ ట్వీట్స్ అని చెప్పొచ్చు. సో ఏంటి ఛాన్సెస్ ఏంటి? బీజేపీతో ముందుకెళ్లే అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే ఇండి కూటమితో ముందుకెళ్లే అవకాశం ఉందా, లేకపోతే ఇండివిజువల్గానే సోలో పర్ఫార్మెన్స్ ఎలాగైతే ఎలక్షన్లోకి సోలోగా వచ్చారో అలానే సోలోగా ముందుకెళ్లే ప్లాన్ ఉందని అనుకోవాలా? ఈ ట్వీట్స్ని మొత్తంగా ఓవరాల్గా చూస్తే ఏమనిపిస్తుంది సచిన్? లేదు, సోలోగా వెళ్ళే అవకాశం ఎక్కడా లేదు. ఎందుకంటే మ్యాండేట్ లేదు కాబట్టి. మ్యాండేట్ 118, మ్యాజిక్ ఫిగర్ 118 ఉంది. ఆ 118 ని ఇక్కడ ఫిగర్ అవుట్ చేయడానికి ప్రెసెంట్ టీవీకే ఆలోచనలు ఉంది, తర్జన భర్జన ఉంది అనుకోవడం అతిశక్తి లేదు. బట్ టైమింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు గమనిస్తే కనుక వాళ్ళు చేస్తున్న ట్వీట్ కి, అది ప్రధాని మోదీ కావచ్చు లేకపోతే రాహుల్ గాంధీ, వాళ్ళు చేసిన ట్వీట్ కి రిప్లై ఇచ్చిన సందర్భంలో ఒక ఆసక్తికర పరిణామం, అంటే అబ్జర్వేషన్ మాట్లాడుకుంటాం కదా, దట్ వాట్ మై అబ్జర్వేషన్ ఇస్, మీరు గమనిస్తే కనుక ఫస్ట్ మోదీకి రిప్లై ఇస్తున్న సందర్భంలో థ్యాంక్ యూ హానరబుల్ పిఎంఓ ఇండియా అంటే పిఎంఓని ట్యాగ్ చేస్తారు తప్ప మోదీని కాదు అని అనుకోవడం ఎక్స్పెక్ట్ లేదు. అదేంటి, ప్రైమ్ మినిస్టర్ మోదీయే కదా అంటే కనుక అఫ్ కోర్స్ నరేంద్ర మోదీ ట్వీట్ చేసినప్పుడు ఆయన ట్యాగ్ చేస్తుంది పిఎంఓని. అంటే అర్థం చేసుకోవచ్చు, అంటే నేను ఒక ప్రధానిగా ఆయన రెస్పెక్ట్ చేస్తున్నాను, లేకపోతే ఆయన ప్రధానిగా నేను గ్రీట్ చేస్తున్నాను. సో మోదీకి కనుక రిప్లై ఇస్తే బహుశా ఎక్కడ పార్టీ అఫిలియేషన్ అనే ఒక మార్క్ ఉంటుందని చెప్పి ఎక్కడా కూడా టచ్ చేయలేదు. పిఎంఓని ట్యాగ్ చేశారు. థ్యాంక్ యూ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ట్యాగ్ పిఎంఓ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ని ట్యాగ్ చేస్తూ ఫర్ యువర్ గ్రీటింగ్, ద వెల్ బీయింగ్ ఆఫ్ అవర్ పీపుల్ రిమైన్ ఆర్ ఓన్లీ గోల్ అంటూ మాట్లాడుకొచ్చారు. అట్ ద సేమ్ టైం ఇటు రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ కూడా ఇటు మాట్లాడుతూ మై సిన్సియర్ థ్యాంక్స్ టు ద హానరబుల్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ద లోక్ సభ. సో ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు, ఎక్కడ పేరును కూడా ప్రస్తావించలేదు విజయ్ అంటే ఈస్ టేకింగ్ కేర్ ఎవ్రీ అండ్ ఈచ్ పాయింట్, అంటే మైన్యూట్ పాయింట్స్ ని కూడా చాలా క్లియర్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. యాజ్ ఎ పొలిటీషియన్ ఈజ్ మూవింగ్ హెడ్, ఒక అడుగు ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవడంలో అతిశక్తి ఈ ట్వీట్స్ చూస్తూ ఉంటే. ఇంకేమంటున్నారు, వీ షల్ రిమైన్ కమిటెడ్ టు ద ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్ and preserving the cultural ethos of our state which requires collective cooperation beyond politics. We shall prioritize for the welfare of the people of Tamil Nadu. ఇక్కడ ఈ లాస్ట్ పాయింట్ చూద్దాం. బియాండ్ పాలిటిక్స్ మించి we shall prioritize for the welfare of people of Tamil Nadu. అంటే తమిళనాడు ప్రజల వెల్ఫేర్ కోసం మనం ప్రయారిటైజ్ చేసుకోవాల్సి ఉంటుంది పాలిటిక్స్ ని మించి అని చెప్పి. సో ఇక్కడ ఇండైరెక్ట్ గా సిగ్నల్ ఇచ్చినట్టుగా భావించవచ్చు.
బట్ నాట్ ఎగ్జాక్ట్లీ, బట్ అనుకునే అవకాశం ఉంది. ఎందుకని అక్కడ కాంగ్రెస్ 5 స్థానాలు గెలుచుకుంది కాబట్టి 108+5 114కి వెళుతుంది. అంటే ఇతరులు కాంగ్రెస్ కలుపుకొని మొత్తంగా 14 స్థానాలు. అంటే అర్థం చేసుకోవచ్చు 108+4 112+10 అంటే దాదాపు 122 కాబట్టి మ్యాజిక్ ఫిగర్ ని దాటి అధికారంలోకి వచ్చేయచ్చు ఒక ఈ ఈక్వేషన్ చూసుకుంటే. అలాగే ఇక్కడ PM1 ట్యాక్స్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే మీరు చూస్తే కనుక పోనీ అక్కడ గ్రాటిట్యూడ్ ద ఓటర్స్ ఆఫ్ తమిళనాడు హూ సపోర్టెడ్ ద NDA in the Tamil Nadu Assembly elections, we will always remind at the forefront అంటూ మోదీ చేసిన ట్వీట్ కి రిప్లై ఇస్తూ PM1 ట్యాక్స్ చేస్తారు. సో వాట్ ఇట్ క్లియర్లీ షోస్ ఇస్ ఓన్లీ ఒక రెస్పెక్టెడ్ పొజిషన్స్ కి మాత్రమే నేను రిప్లై ఇస్తున్నాను. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఎనీ పొలిటికల్ అఫిలియేషన్, లేకపోతే పొలిటికల్ గా ఎటువంటి మూవ్మెంట్ కాదు అని చెప్పి ఎక్కడ తన వైపు నుంచి మిస్టేక్ లేకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అఫ్ కోర్స్ ధన్యవాదాలు చెప్పారు, రెస్పెక్టెడ్ పొజిషన్స్ కి ఇవ్వాల్సిన వాల్యూ ఇచ్చేస్తారు అనుకున్నారు, అది ఫేక్ లేదు. బట్ మ్యాటర్ ఇక్కడ ఏంటంటే కనుక డిస్కషన్ జరుగుతోంది. ఇక్కడ కర్ర విరగలేదు పాము చావలేదు అని చెప్పుకునే సామెత ఉంటుంది ఇక్కడ, బహుశా ఆ పదాన్ని కాస్త మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు. సో ఇక్కడ క్లియర్ కట్ గా కనిపిస్తుంది ఏంటి, విజయ్ ఈక్వల్ డిస్టెన్స్ పాటించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ అంటే 3వ పాయింట్ రైజ్ అవుతుంది కళ్యాణ్. ఏంటిది, ఇటు కాంగ్రెస్ తోని వెళ్లకుండా అటు బీజేపీతో వెళ్లకుండా. అంటే కాంగ్రెస్ డిఎంకేతో ఉంది, సో డిఎంకేతో వెళ్ళరు, అట్ ద సేమ్ టైం ఏఐడిఎంకేతో వెళ్లకుండా ముందుకు వెళ్లే ప్రయత్నం జరగచ్చు. ఎప్పుడు డిఎంకే నుంచి ఒక 10 మంది, ఏఐడిఎంకే నుంచి ఒక 15 మంది వచ్చేస్తారని చెప్పి ఒక చర్చ జరుగుతోంది. అంటే పార్టీ నుంచి బయటకు వచ్చి టీవీకీలో చేరుతారని చెప్పి. అలా కనుక జరిగితే 10+15 మొత్తం 25 మందితో ఇటు టీవీకీలో జాయిన్ అయితే 27 మంది 105+8 108+5 అనుకుంటే 113+20 అంటే 133 వరకు వెళ్ళిపోతుంది. కాబట్టి క్లియర్ కట్ గా మ్యాండేట్ ఇక్కడ వచ్చేస్తుంది. అంటే పార్టీలతో పొత్తు అవసరం లేదు, అలా అని చెప్పి తెగతంపులు అవసరం లేదు. ఈ టాక్టికల్ మూవ్ కూడా పడే అవకాశం ఉంది. అందుకే విజయ్ చాలా తెలివిగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఏకంగా ఓత్ టేకింగ్ సెరమనీ నుంచి ఒక 2 weeks టైం, ఒక 2 వారాలు నాకు టైం ఇవ్వండి, నేను ప్రూవ్ చేసుకుంటా అని చెప్పి చెప్పడానికి కారణం ప్రతి అడుగుని ఆచితూచి విశ్లేషించి అడుగు వేస్తున్నారు విజయ్ అనుకోవడంలో అతిశక్తి లేదు. చాలా జాగ్రత్తగా. అండ్ ఈ రోజు ఆ ట్వీట్ పరిశీలించినప్పుడు కూడా అదే అభిప్రాయం రెప్లికేట్ అవుతోంది కళ్యాణ్. రైట్ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు ప్రధానమంత్రి మోదీ అలాగే రాహుల్ గాంధీ వీరిద్దరికి కూడా ఆయన విషెస్కి, వాళ్ళ ఇద్దరు విషెస్కి కూడా ప్రస్తుతానికి విజయ్ ఫస్ట్ టైం రియాక్ట్ అయ్యారు. ఇద్దరికి విషెస్కి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం కావాలి, తమిళ ప్రజల శ్రేయస్సే, వాళ్ళ పురోగతి కోసమే పనిచేస్తామంటూ ఇటు ప్రధానమంత్రి మోదీ ట్వీట్కి రెస్పాండ్ అయ్యారు. మరోపక్కన రాహుల్ గాంధీ ట్వీట్కి కూడా ఆయన రెస్పాండ్ అవుతూ చాలా క్లియర్గా తమిళ ప్రజల శ్రేయస్సు కోసం ఖచ్చితంగా పనిచేస్తాము, అందరికీ కోఆపరేషన్ కూడా కావాలి, మీ సహకారం కూడా కావాలి అంటూ ఇటు రాహుల్ గాంధీని కూడా ఉద్దేశించి ఆయన మాట్లాడి తెలుస్తుంది. ఈ 2 ట్వీట్స్ని కూడా ఒకటే నిమిషంలో ఈ 2 ట్వీట్స్ని కూడా ప్రస్తుతానికి విజయ్ ట్వీట్ చేసినట్టు తెలుస్తుంది. గతంలో ఒక అగ్రెసివ్ లీడర్ లాగా ఆయన ఈ పార్టీలని, బీజేపీని కానీ మిగతా పార్టీస్ని ఉద్దేశించి మాట్లాడిన అతను ఇప్పుడు ఒక రెస్పాన్సిబుల్ చీఫ్ మినిస్టర్ లాగా చాలా క్లియర్గా ప్రొఫెషనల్గా మాట్లాడుతున్న మాటల్ని మనం చూడొచ్చు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. విజయ్ ఎన్డీఏతో ముందుకెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారా, ఇండి కూటమితో ముందుకెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు? మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.